రాయలసీమ రోటి పచ్చడి చేద్దాం వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో గాయ్స్, ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యానం పెట్టుకున్నాము. ఆ ప్యానంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చి అయితే వేసుకున్నాము. నేను మీకు పైన అయితే ఇచ్చాను ఏమేమి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మనం దాన్ని వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మగ్గిందో. ఈ మగ్గిన దాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని రోట్లో వేసుకుని కొంచెం దంచుకోవాలి. అందులోనే ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఉప్పు వేసుకుని మళ్ళీ కొంచెం దంచుకొని చిన్న గోళీ సైజ్ చింతపండుని మనం ముందుగా నానబెట్టుకుని దాన్ని వేసుకుని ఇలా ముందే మగ్గ పెట్టుకున్న టమాటాని కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అలాగే లాస్ట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకొని ఇంకొంచెం కచ్చాబిచ్చాగా దంచుకుంటే మన రాయలసీమ రోటి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. Thank you guys. Thank you for watching. Bye.